హలో పిల్లలు! ఈరోజు మనం విద్యుత్తుపై రసాయనాల ప్రభావాల గురించి తెలుసుకుందాం. ముందు ఓ తమాషా ప్రయోగాన్ని చేద్దాం. ఓ ఆలుగడ్డ ముక్క, ఓ సెల్, ఒక ఎల్ఈడి తీసుకోండి. ఇప్పుడు 2 రాగి తీగలను ఆలుగడ్డలో గుచ్చండి. వాటి మధ్య కొంత దూరం ఉంచండి. సుమారుగా 1 లేదా 2 సెంటీమీటర్లు. సెల్ యొక్క ధన ధ్రువాన్ని ఆలుగడ్డలో గుచ్చిన రాగితీగకు తగిలించండి. ఇక రుణధ్రువాన్ని చిన్న రాగితీగ లేదా ఎల్ఈడికి తగిలించండి. ఇప్పుడు మనం సర్కిట్ని పూర్తి చేయడం కోసం మిగిలిన రాగి వైర్ యొక్క రెండో ముక్కను ఎల్ఈడి యొక్క పొడవు వైర్కి లేదా పొడవు తీగకు కనెక్ట్ చేస్తాం. మీరేం చూస్తారు? మీరు ఎల్ఈడి వెలగడాన్ని చూస్తారు. కొంతసేపు అలాగే ఉండనిద్దాం. కొంతసేపటికి ధనధ్రువం దగ్గర గుచ్చిన రాగితీగ వద్ద నీలం ఆకుపచ్చ రంగు మచ్చని గమనించవచ్చు. ఇది విద్యుత్తు వల్ల ఏర్పడిన రసాయనిక మార్పు. మనం ఇలాంటి మార్పులను విద్యుత్తును కలిగిన లోహాలలో గమనించాం. వేడి చర్య వల్ల లోహాలలోని వైర్లు వేడెక్కడం గమనిస్తాం. అయితే అక్కడ ఎలాంటి రసాయనిక మార్పు లేదు. 1800 సంవత్సరంలో నీటిలో విద్యుత్తును పంపినప్పుడు ఆక్సిజన్ బుడగలు హైడ్రోజన్ ఏర్పడతాయని నికల్సన్ నిరూపించాడు. మీకు తెలుసా, నీటి అణువు ఆక్సిజన్, హైడ్రోజన్ అణువులతో ఏర్పడుతుంది. అందువల్లే నీటి అణువు హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులుగా విడగొట్టబడుతుంది. ఒక్క నీరు మాత్రమే కాదు, ఎలక్ట్రోలైట్ల యొక్క ఇతర అణువులు కూడా విద్యుత్తు నీటిలో ప్రవహించినప్పుడు అవి విడగొట్టబడతాయి. ఈ రసాయనిక చర్యనే ఎలక్ట్రాలిసిస్ అంటారు. మీరు బంగారపు పూత పూసిన ఆభరణాలను చూసే ఉంటారు. వెండి లేదా ఏ ఇతర లోహంపై బంగారపు పూత పూసినప్పుడు అవి బంగారం లాగానే కనిపిస్తాయి. కొత్తగా మెరిసిపోతున్న ఈ సైకిల్ని, ట్యాప్ని చూడండి. ఒకవేళ పొరపాటున దీనిమీద గీటు పడితే మనకి దీని కింద ఇంకో లోహం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే అర్థం, ఒక లోహం మీద మెరిసే ఇంకో లోహం పూత ఉంది అని. ఇలాంటి పూత మనం ఒక వస్తువుపై రంగుల వేసినట్టు సాధ్యపడదు. దీన్ని ఎలక్ట్రాలిసిస్ ద్వారా చెయ్యగలం. మన దగ్గర ఓ ఇనుప తాళం చెవి ఉంది. అది కొద్ది రోజులకు తుప్పు పడుతుంది. కానీ ఒకవేళ మనం దానిపై రాగి, నికెల్ వంటి వాటితో పూత పూస్తే అది తుప్పు పట్టదు. దానిని మనం ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. ఇనుముపై రాగి ఎలా పూతలాగా పూసి రాగి పూతని పొందవచ్చు? మనకి ఓ చిన్న రాగి పలక లేదా ముక్క, రాగి మిశ్రమం కలిగిన ఓ ఎలక్ట్రోలైట్ అంటే కాపర్ సల్ఫేట్, విద్యుత్తును సరఫరా చేయడానికి 2 లేదా 3 బ్యాటరీలు, కొంత వైర్లు కావాలి. ముందుగా మనం కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు తాళం చెవిని వైర్ల సాయంతో బ్యాటరీకి అతికించాలి. తరువాత తాళం చెవిని ద్రావణంలో ఉంచాలి. ఇప్పుడు రాగి పలకని బ్యాటరీ రెండవ కొసకు వైరును ఉపయోగించి కలపాలి. ఇప్పుడు రాగి పలకని ద్రావణంలో ఉంచాలి. మనం రాగి పలకని నేరుగా బ్యాటరీతో జతపరచకుండా ఓ స్విచ్ని సర్క్యూట్తో ఏర్పాటు చేసుకుందాం. దీనివల్ల విద్యుత్తు ప్రవాహాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపవచ్చు. మనం ఎప్పుడైతే విద్యుత్తు ప్రవాహాన్ని మొదలుపెడతామో రాగి తాళం చెవిపై మెరిసే గోధుమ రంగులో పూతగా ఏర్పడుతుంది. రాగి పలక కరగడం మొదలవుతుంది. ఇక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎప్పుడైతే విద్యుత్తు కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ప్రవేశించిందో అది కాపర్ సల్ఫేట్, కాపర్ మరియు సల్ఫేట్గా విడిపోతుంది. స్వతంత్ర రాగి బ్యాటరీ యొక్క రుణధ్రువంతో సంయోజనం చెంది ఎలక్ట్రోడ్ దిశగా ఆకర్షితమవుతుంది. ఆ తర్వాత అక్కడ పూత ఏర్పడుతుంది. కాని ద్రావణంలో కలిసిన రాగి ఎక్కడికెళ్ళింది? ఇక మిగిలిన రెండవ ఎలక్ట్రోడ్కి జతచెయ్యబడిన రాగి పలక నుండే, అంటే మొత్తంలో రాగి కరిగి ద్రావణంలోకి చేరింది.
అలా ద్రావణంలో చర్య జరిగి రాగి నష్టాన్ని అది భర్తీ చేసింది. ఈ విధంగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అంటే రాగి ఒక ధ్రువం నుండి ఇంకొక ధ్రువానికి బదిలీ అయ్యింది. ఎలక్ట్రోలైట్ల యొక్క అణువులు అయాన్లుగా విడగొట్టబడి అవి ద్రవం ద్వారా విద్యుత్తు ప్రవాహానికి దోహదం చేస్తాయి. కాపర్ సల్ఫేట్ ద్రావణం కాపర్ సల్ఫేట్ అయాన్లుగా విడగొట్టబడతాయి. కాపర్ అయాన్ విద్యుత్ ప్రవహించినప్పుడు బ్యాటరీ రుణధ్రువం వైపు ప్రయాణిస్తుంది. బ్యాటరీ యొక్క రుణధ్రువానికి జతచేయబడి ఉంటుంది. అక్కడ అది ఎలక్ట్రాన్లను పొంది కాపర్ అణువులుగా మారి ఇనుప తాళం చెవిపై చేరుతుంది. ఇప్పుడు రాగి పలక ద్రావణానికి రాగి అణువుల్ని కొరతను తీర్చడానికి రాగి అయన్లను సరఫరా చేస్తుంది. అందువల్లే రాగి పలక కరిగిపోతుంది. ఇక తాళం చెవిపై నికెల్ పూతని పొందడానికి మనం రాగి పలక బదులు నికెల్ ముక్కని ధనధ్రువం దగ్గర అలాగే నికెల్ ఎలక్ట్రోలైట్లు కలిగిన నికెల్ క్లోరైడ్ నికెల్ సల్ఫేట్ ద్రావణంగా వాడతాం. ఒక లోహంపై మరో కోరుకున్న లోహం పూతని పూయడాన్ని లేదా ఇంకో వస్తువుపై పూతని విద్యుత్తుని ఉపయోగించి పొందడాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. మనం ఇనుమును జింక్ ద్వారా ఇంకా టిన్, నికెల్ లాంటి పదార్థాల పూత ద్వారా వస్తువుల మన్నికను పెంచవచ్చు. క్రోమియం ప్లేటింగ్ని కార్ల విడిభాగాలు, బాత్రూమ్ ట్యాపులు, కిచెన్ గ్యాస్ బర్నర్లు, సైకిల్ హ్యాండిల్ బార్లు, వీల్ రిమ్స్ ఇంకా అనేక వస్తువులపై మెరుపుకై వాడతారు. ఎందుకంటే క్రోమియం మెరుపునిస్తుంది. ఇది తుప్పుపట్టదు. అలాగే ఇది గీతలు పడడాన్ని నిరోధిస్తుంది. కానీ క్రోమియం ఖరీదైనది కావడం వల్ల అలాగే క్రోమియంతోనే పూర్తి వస్తువులను తయారు చేయలేం కాబట్టి మనం తక్కువ నాణ్యత కలిగిన లోహంతో వస్తువులు తయారు చేసి దానిమీద కేవలం క్రోమియం కోటింగ్ మాత్రమే వేస్తాం. మీకు తెలుసా, ఆహార పదార్థాలను నిలువ చేయడం కోసం ఉపయోగించబడే డబ్బాలకు లోహం మీద టిన్ని విద్యుత్తు లేపనం చేయడం జరుగుతుంది. తగరానికి ఇనుము కంటే ఆహారంతో చర్య జరిపే లక్షణం తక్కువ. అందువల్ల ఆహారం ఇనుముతో కలవక పాడుకాకుండా ఉంటుంది. ఇనుమును వంతెనల నిర్మాణానికి, ఆటోమొబైల్స్లో దృఢత్వానికి వాడతారు. కాని ఇనుము తుప్పుపడుతుంది, అలాగే క్రమంగా పాడవుతుంది. అందుకే ఇనుముపై జింకు పూత పూయడం వలన తుప్పు పడకుండా ఉండి క్రమంగా పాడుకాకుండా కాపాడుకోవచ్చు. ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నామో నెమరువేసుకుందాం. విద్యుత్తును ద్రావణాల ద్వారా ప్రవహింపజేయడం వల్ల రసాయనిక చర్యలు జరుగుతాయి. వీటినే విద్యుత్ రసాయన చర్యలు అంటారు. ఒక లోహంపై మరో లోహం పూతని విద్యుత్ని ఉపయోగించి పూయడాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. మరి ఈరోజు ఇంతే. మళ్ళీ కలుద్దాం.